గుంటూరు జిల్లా, గుంటూరులో వచ్చిన ఇలాంటి రిటాలియేషన్ పేర్ని నాని మాట్లాడినా, జోగి రమేష్ మాట్లాడినా ఉమ్మడి కృష్ణా జిల్లాలో రాలేదు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ నడుస్తుంది. ఇలా ఉన్నారేంటి? వాళ్ళని చూసన్నా నేర్చుకోండి అని. అంటే యాక్చువల్‌గా జోగి రమేష్ నా మీదకొస్తారేమోనని ఎక్స్‌పెక్ట్ చేసే లోకేష్‌ని అలా మాట్లాడుంటాడు. పేర్ని నాని కూడా నా మీదకొస్తారని ఎక్స్‌పెక్ట్ చేసే అలా మాట్లాడుంటారు. అక్కడెందుకు రాలేదు? ఇక్కడెందుకు వచ్చింది? అంటే ఆ తీవ్రత ఇక్కడ ఎక్కువ ఉంది గాబట్టి అంబటి రాంబాబు మీద వచ్చిందనుకోవాలా? తీవ్రత అక్కడ కాస్త తక్కువ ఉంది గాబట్టి రాలేదనుకోవాలా? అంటే దీని సందర్భంలో చరిత్రలో జరిగిన ఒక 2 సంఘటనలు నేను కేస్ రెఫరెన్సెస్ చెప్తాను నేను. 1988 డిసెంబర్ 26 వంగవీటి మోహన్ రంగా గారి హత్య జరిగింది. ఆ హత్య జరిగినప్పుడు కృష్ణా జిల్లాలో ఎంతటి ఘర్షణ జరిగినాయో, ఎంతటి దాడులు, దోపిడీలు, దహనాలు, హింస జరిగిందో అంతటి స్థాయి దాడులు, దౌర్జన్యాలు, హింస గుంటూరు జిల్లాలో కూడా జరిగింది. గుంటూరు పట్టణం కూడా 26 రోజులు కర్ఫ్యూలో ఉంది. హుహుహుహు. మేము సెకండ్ ఇయర్ డిగ్రీలో ఉన్నాం అప్పుడు. 26 రోజులు గుంటూరు కర్ఫ్యూలో ఉంది అప్పుడు. ఆ కర్ఫ్యూలో ఉన్న క్రమంలో ఏం జరిగింది? ఎవరు దాడులు చేయించారు? ఎందుకంటే మా కాలేజీ జాగలమూడి కుప్పస్వామి చౌదరి కాలేజీ నేను చదివింది. మా కాలేజీలో చౌదరి అని ఉందని చెప్పని మా కాలేజీని కూడా తగలబెట్టారు. ఓహ్! ఆఖరికి ఆఫీస్లో అడ్మిషన్ రికార్డ్సు, ఎగ్జామ్ రికార్డ్సు మొత్తం సర్వనాశనం చేశారు. కాలేజీని నామరూపాలు లేకుండా చెయ్యాలని చెప్పని ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి కాలేజీ ఓపెన్ అయిన తర్వాత సహజంగా ఆ ఏజ్లో యంగ్స్టర్స్ మేమంతా ఈ జరిగిన సంఘటన పట్ల మాలో కూడా భావావేశం పెరుగుద్ది కదా. అరే ఈ విధంగా దాడికి గురయ్యామే అన్న ఒక అవమానం ఉంటుంది కదా. ఆ సందర్భంలో మాలాంటి అప్పుడున్న జనరేషన్ సమయం సందర్భం కోసం దీనికి ప్రతీకారం తీర్చుకోవాలి అని చెప్పని ఓ టైం కోసం వేచి చూస్తూ ఉన్నారు. ఆ రోజు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది. దీనికి సరిగా మనం రిటాలియేట్ చేయలేకపోయాం అని చెప్పని ఒక ఆలోచన ఉంది ఆ జనరేషన్లో. 1989 జూలై 31 ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా, ఆయన ముఖ్యమంత్రిగా ఆ రోజుల్లో రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బోఫర్స్ కుంభకోణానికి వ్యతిరేకంగా ఆ రోజుల్లో దేశంలోని అన్ని ప్రతిపక్షాలతోటి ఒక భారత్ బంద్కి పిలిపించారు. ఆ భారత్ బంద్కి పిలిపించిన సందర్భంలో భారత్ బంద్ అనేది అప్పుడు జనరేషన్కి తెలుసు. ఎన్డీఏ కూటమి, నేషనల్ ఫ్రంట్ కూటమి ఇచ్చిన పిలుపు. దాంట్లో ప్రధానంగా ఉండే తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీలో 88 డిసెంబర్ 26 నాటి ఆ సంఘటన నేపథ్యంలో అవమానపడ్డామనో లేదు ఆవేశాన్ని అణుచుకున్నామనో ఫీల్ అయిన చాలామంది యంగ్స్టర్స్ ఈ భారత్ బంద్ రోజు ఆ రోజు దాడులకు పాల్పడ్డ కొంతమందిని వాళ్ళ లక్ష్యం చేసుకొని వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేశారు. 88 డిసెంబర్ 26 నాడు ఏం జరిగిందో అదే సంఘటనలు వాళ్ళ ఇళ్లలో పునరావృతం చేశారు. ఇది గుంటూరులోనే జరిగింది. ఇది నేను ప్రత్యక్ష సాక్షిని. మేము చూసిన మా కళ్ళ ముందు జరిగిన సంఘటనలు ఇవన్నీ కూడా. ఆ తర్వాత మొన్న అమరావతి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు చూసాం. వాళ్ళ మీద జరుగుతున్న అవమానాలు చూసాం. ఆ మహిళలు పోలీసుల దాడులకి గురవుతున్న తీరు చూసాం. వాళ్ళ వ్యక్తిత్వానికి పాల్పడుతున్న తీరు చూసాం. ఇలా జరుగుతున్న క్రమంలో అమరావతి టు న్యాయస్థానం టు దేవస్థానం అని చెప్పని అమరావతి రైతులు తిరుమల శ్రీవారి సన్నిధికి పాదయాత్రగా బయలుదేరారు. ఆ బయలుదేరిన పాదయాత్రకి ఎదురైన పోలీసు నిర్బంధాలు చూసాం. నిష్కారణంగా ఆ పాదయాత్రలో పాల్గొన్న వాళ్ళ మీద లాఠీలు జులిపిస్తున్న పోలీసులను చూసాం. మీ జిల్లాలో నాగులపురపాడు దగ్గర ఆ రోజు నిష్కారణంగా ఆ ర్యాలీలో పాల్గొన్న తెలుగుదేశంకి సంబంధించిన కొందరు, తెనాలి ప్రాంతానికి సంబంధించిన కార్యకర్తలు ఆలపాటి రాజా గారి నాయకత్వంలో పాల్గొన్నారు. దాంట్లో ఆ పాల్గొన్న వాళ్ళ మీద అతను లాఠీతో నిష్కారణంగా లాఠీ చార్జ్ చేస్తున్నప్పుడు అతని మీదకి ఎగబడి అతని చేతిలో లాఠీ లాక్కొని ఒక్కసారి తెనాలి కార్యకర్తలు ఆ సాహసం ప్రదర్శించిన తర్వాత మొత్తం పోలీసుల మీద ఎగబడ్డారు. అక్కడి నుంచి ఇక పోలీసు నిర్బంధాలు తొలగిపోయి యాత్ర సజావుగా శ్రీవారి సన్నిధి వరకు చేరింది. సర్వేపల్లి నియోజకవర్గంలో కాకాని గోవర్ధన్ రెడ్డి ఆ నియోజకవర్గ వ్యాప్తంగా వీళ్ళని వంట చేసుకొని లేదు, వీళ్ళని శిబిరాలు ఏర్పాటు చేసుకొని లేదు అనేది తప్పించేస్తే పోలీసుల పరమైన నిర్బంధం అక్కడితోటి ముగిసిపోయింది. ఆ రోజు ప్రతిఘటించింది గుంటూరు జిల్లా వాళ్ళే. అలాగే ఇప్పుడు ఈ సంఘటన నేపథ్యంలో కూడా మీరు ప్రస్తావించినట్టుగా పేర్ని నాని మాట్లాడాడు,
భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడాడు, మరి జోగి రమేష్ మాట్లాడాడు. అన్ని సందర్భాల్లో సహనం చెల్లుబాటు కాదు. గుంటూరులో ప్రతిరోజు ప్రతి సందర్భంలో కూడా స్పందించి ఘర్షణ పడతారని కాదు, సహనం శృతి మించింది అనుకున్న రోజు, ఇక మనం భరించలేము అనుకున్న రోజున ఆ ప్రతిఘటించడం అనేది నేను పుట్టి పెరిగిన గుంటూరు జిల్లాలో నేను చూస్తూ వచ్చిన అక్కడ స్థానిక ప్రజల మనస్తత్వాలు నాకు చాలా స్పష్టంగా అవగాహన ఉంది కాబట్టి చెప్తున్నా. ఇవాళ ఈ అంబటి రాంబాబు తెగే వరకు లాగాడు, చిలికి చీలికి గాలివానగా మారటానికి అతనే ప్రోద్బలం చేశాడు. ఈ సహిస్తూ భరిస్తూ తమను తాము నియంత్రించుకుంటూ వస్తున్న ఆ ప్రజలలో కూడా శ్రీకృష్ణ రాయబారంలో ఒక పద్యం ఉంటుంది, అలుగొటయే ఎరుంగని ఆజాత శత్రుండి అలిగన్నాడు అని. ఆ బ్రేకింగ్ పాయింట్కి రీచ్ అయినప్పుడు గుంటూరు ప్రజల స్పందన ఇలానే ఉంటుంది. అంటే కృష్ణా జిల్లా వాళ్ళకి, ఇంకా మీరు చెప్తున్న గుంటూరు జిల్లా వాళ్ళకి వచ్చిన పీక్ స్టేజ్ కృష్ణా జిల్లా వాళ్ళకి రాలేదైతే ఇప్పటి వరకు. అందుకే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గుంటూరు వాళ్ళలాగా రియాక్ట్ కాలేదు అని అనుకోవాలంటే సోషల్ మీడియా వస్తున్న స్పందన చూస్తే. సోషల్ మీడియా స్పందనలు అవన్నీ పక్కకు పెడితే ఒకటైతే వాస్తవం, అది ఒక కృష్ణా జిల్లా అని కాదు, సహజంగానే సహనశీలురు చట్టబద్ధులైన తెలుగుదేశం శ్రేణులు స్పందించే విషయంలో కొంత సమయం పాటిస్తారు. అలాగే పార్టీ నాయకత్వపు అభిలాషకు అనుగుణంగా నడుచుకుంటూ ఉంటారు. కాబట్టి కొంత సమయం పాటిస్తున్నది వాస్తవం. కానీ శృతి మించి రాగాన పడింది అనుకున్నప్పుడు, ఇదే పేరు నాని, ఇదే జోగి రమేష్ లాంటి వాళ్ళు పదే పదే ఇదే విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇవాళ గుంటూరులో ఏం జరిగిందో రేపు కృష్ణాలో అదే జరుగుద్ది, మిగిలిన ఏ జిల్లాలైనా అదే జరుగుద్ది. దానికి ఏమి గుంటూరు వాళ్ళు మాత్రమే చేశారు, మిగిలిన వాళ్ళందరూ చేయరు అనేది ఏమి లేదు. కాకపోతే ఇక్కడ స్పందన తొలిగా వ్యక్తమైంది, మిగిలిన ప్రాంతాల్లో కూడా ఖచ్చితంగా దాన్ని ఫాలో అవుతారు. రైట్, థ్యాంక్ యూ.